పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం. ఇక్కడ పాల్గొన్న గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నమస్కారం. మిత్రులారా, పార్టీని ఆదరించి ఆశీర్వదిస్తే పోయిన సంవత్సరం 23లో అధికారం రావడం, యువనాయకుడు ఆనాడు తీసేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం, దళిత బిడ్డ భట్టి గారు ఉప ముఖ్యమంత్రి అవ్వడం, చాలా మందులై పరిపాలన సాగుతున్నారు. ఎందులో తెలంగాణ దేనికోసం కోరుకున్నాము. తెలంగాణ వస్తే ఇంటిలో ఉద్యోగం వస్తుంది. ఒక ఇంట్లో ఉద్యోగం వస్తే ఆ కుటుంబం యొక్క స్థితిగతులు ఏ రకంగా మాత్రమే తెలుసు. ఇంటిలో ఉద్యోగం వస్తున్నామని తెలంగాణ తెలుసుకుంటే 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఉద్యోగాలు అట్టెక్కించి బంగారు తెలంగాణ నినాదాన్ని పక్కన పెట్టేసి కేవలం కుటుంబం బాగుపడడం తప్ప ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి. ఎందుకంటే 10 ఏళ్లలో వారు 10 సంవత్సరాల్లో వారు ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరంలో 56,000 ఉద్యోగాలు ఇచ్చింది. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం సగటున సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సగటున నెలకు 5,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు కదా. ఉద్యోగాల ప్రస్తావన ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ భవిష్యత్తు ఏంటి, పట్టభద్రులు భవిష్యత్తు పీజీలో ఇంకేదో డిగ్రీలు చేసి వాళ్ళ ఉద్యోగాలు కావాలి. ఆ ఉద్యోగాలు ఇస్తుంది వల్ల కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు 56,000 ఇవ్వడమే కాదు, ఎక్కడైతే న్యాయంగా ఖాళీలు ఉన్నాయో అది 1,00,000 కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి తీరుతుంది. ఖాళీలున్న భర్తీలని, ప్రభుత్వ ఖాళీలున్న భర్తీలను కూడా చేసి తీరుతుంది. ఆ చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందని కూడా ఈ సందర్భంగా చేస్తా ఉన్నా. మిత్రులు, విద్యార్థులు చిన్న స్థాయి నుంచి ట్యూషన్లు చెప్పి ట్యూషన్ల ద్వారా ఇన్స్టిట్యూషన్లు స్థాపించి కొన్ని లక్షల మంది పట్టభద్రుల్ని తయారు చేసినటువంటి ఆల్పోస్ట్ నరేంద్ర రెడ్డి గారు విద్యా సంస్థలు నడపడం కాదు, ఎంతో మంది ఉపాధి కలగజేసిన నరేంద్ర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ వల్ల అభ్యర్థిగా నిలిపింది. ఎదుగుతున్న బీజేపీ పార్టీ మిత్రుల మీ ద్వారా నేను ప్రజానికానికి గ్రాడ్యుయేట్స్ వసూలు ప్రస్తావిస్తా ఉన్నాను. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన పార్టీ నిలిపిన అభ్యర్థి వారికి తెలంగాణ బంగారు చేస్తారని మోసం చేసిన అభ్యర్థి గోపాయిగా సాధన చేస్తా ఉన్నాడు. ఇది బీజేపీ పార్టీ ఒకటే పోరాటం లేదు. 10 ఏళ్లుగా టికెట్ ఒప్పందంలో టీఆర్ఎస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గత పార్లమెంట్ ఎన్నికలు ఏ రకంగా గోపాయిగా సాధన చేసి 3 చోట్ల 8 గెలవడానికి కారణమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తక్కువ పడి గోపాయిగా ఒప్పందంలో బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉంది.
బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. జాగ్రత్త అని నేను గ్రాడ్యుయేట్ సందర్భంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులారా, ఈ కొట్టకొత్త ఎన్నిక జరుగుతున్నటువంటి స్పేస్లో 4 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఒక కేంద్ర మంత్రి దాంట్లో బండి సంజయ్ గారు. నేను మీ ద్వారా బాగా అడుగుతా ఉన్నా. 4 పార్లమెంట్ సభ్యులు ఒక మంత్రి ఉన్నారు, రాష్ట్ర ఒక మంత్రి ఉన్నారు. పోయిన బడ్జెట్ లో మీరు తెచ్చిన డబ్బులేదమ్మా గుండు సున్నా. మీ జాతకాలం కాలానికి 8 మంది పార్లమెంట్ సభ్యులు 2 మంత్రులు ఉండి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో తెచ్చినటువంటి రూపాయలు ఏంటంటే గుండు సున్నా. జాతకాని నాయకులు, కేంద్రాన్ని ఒప్పించే స్థాయిలోని నాయకులు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వచ్చి అడిగితే ఓట్లు అడిగితే నిలదీయాలి. మిత్రులారా, బడ్జెట్ లో ₹1 కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎందుకు పెట్టలేదు? ఈ ఓట్లు అడగడానికి వచ్చే బీజేపీ నాయకులు నిలదీయాల్సిందని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు కరీంనగర్లో మాట ఇచ్చి తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీ గారి. ఎన్నికల ముందు మేము ఇచ్చిన ప్రతి మాటని ప్రతి వాదాన్ని పూరిస్తా వస్తా ఉన్నా. ఇలా బీసీలో చూస్తే నారాయణ కార్యకర్తలు బీసీ చేయడమే కాకుండా రాహుల్ గాంధీ ఆశయం మేరకు కుల సర్వే తెలిపినటువంటి ఏకైక ప్రభుత్వ విజయం స్వాతంత్ర భారతదేశంలో కుల సర్వే చేసిన పార్టీ ఏదైనా కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఏదైనా ఉండే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ సర్వే చేయడమే కాదు, 42% రిజర్వేషన్ బీసీలకి స్థానిక సంస్థ పాటు ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, విద్యా ఉపాధులు ఇవ్వడానికి ఈ మాసాంతంలో అసెంబ్లీలో చట్టం చేయబోతున్నామని కూడా ఈ సందర్భాన్ని మనం చేస్తా ఉన్నాం. బీసీ మిత్రులు, బీసీ గ్రాడ్యుయేట్ ఆలోచించుకోవాలి. బీసీల కోసం చిత్తశుద్ధి పనిచేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి మీరు వెన్నుదన్నుగా ఉంటే భవిష్యత్తులో ఇంకా బీసీలకి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎన్నో అవకాశాలు వస్తాయి అనేటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇది రాహుల్ గాంధీ గారి ఆశయం. తెలంగాణలో కోల్పోయే కానీ 47% రిజర్వేషన్ చట్టబద్ధత కానీ అది గడుపుగా అనిచేయబడినటువంటి బీసీని ఆదుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. 15 టీఆర్ఎస్ కాంగ్రెస్ బీసీ డిపార్ట్మెంట్ రూపాయలు ఇచ్చిన పాలన పోలేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఒక రాజ్యసభ అవకాశం ఇచ్చింది అనిల్ యాదవ్. ఎమ్మెల్సీగా నాకు అవకాశం ఇచ్చింది. 42% రిజర్వేషన్ చట్టబద్ధతలో కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో మేము 56% ఉన్నామని అఫీషియల్ గవర్నమెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందుకే చెప్తా బీసీ బిడ్డల ఒక్కసారి స్మరణ చేసుకోండి. భవిష్యత్తులో బీసీలకి సుభావ అవకాశాలు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ శరణ్యంగా మాట్లాడేదని మనం చేస్తా ఉన్నాం. ఇవాళ స్కీమ్ల విషయం చూసుకుంటే విద్యా వైద్యాన్ని అట్టెక్కినట్టు కేసీఆర్. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులను ఎక్కడ వైద్యం ప్రజలకు అందలేదు. ఇలా ప్రైమరీ సెంటర్ మొదలుకొని నీటి వరకు ప్రక్షాళన చేసి ప్రజల చేతిలోకి వైద్యాన్ని తీసుకెళ్తున్నట్టు ఘనత కాంగ్రెస్ పార్టీ. 57 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తా ఉన్నాం. ఒక స్కూల్ మీద 130 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం. విద్యా వైద్య పనులు కూడా ప్రాముఖ్యత పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందులో విద్యావేత్తటువంటి నరేంద్ర గారి అభ్యర్థిగా నేర్పినాం. నేను మీ ద్వారా గ్రాడ్యుయేట్ ద్వారా సామాన్య తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమానికి శబాషిగా నరేంద్ర రెడ్డి గారికి గెలిపాల్సిన అవసరం ఉన్నది. పని చేసే దాన్ని ప్రోత్సహిస్తే మరింత పని చేసుకుంటా ముందుకు పోతాడు. నరేంద్ర రెడ్డి గారు గెలుస్తా ఉన్నాడు. కానీ నేను మీకు కోరేది మంచి మెజారిటీ గెలిపించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలకి శబాషి సంపాదించకుండా నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. రైతుల విషయంలో 10 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ సొమ్మంతా కూడా 25,000 కోట్లు దాటాలి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 9 మాసాలు ఇచ్చిన రుణమాఫీ 22,000 కోట్లు విత్తనాలు వాడవలసింది మనం చేస్తా ఉన్నాం. రైతు బంధు కానీ, ఉచిత కరెంట్ కానీ, 273 కానీ, మహిళా బస్ ప్రయాణం కానీ, ఇలా చెప్పుకోకపోతే ఎన్నో సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందిస్తా ఉన్నారు. మిత్రుల
సువర్ణ అవకాశాన్ని అనేకంగా వాడుతూ అబద్ధాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ అబద్ధాన్ని నమ్మే పద్ధతులు ఉండకూడని వాళ్ళు రాష్ట్రంలో ఉన్నా గ్రాడ్యుయేట్ ఎన్నికై విద్యార్థులు ఎన్నికై బీజేపీ పార్టీ మీద అడుగుతా ఉన్నా. మొదటిసారి నరేంద్ర మోడీ 2014లో శ్రీరామచంద్ర జిల్లా ఓటడిగా 2019లో శ్రీరామచంద్ర జిల్లా ఓటడిగా 2024 వచ్చేసరికి మీరు 10 ఏళ్ళు ఈ దేశానికి చేసింది ఏమో చెప్పుకోలేక ఈసారి దేవుడి పైన ఓటడిగా మేమందరం కూడా పొద్దులు చేసి దేవుడిని పూజించుకుంటాం. దేవుడు కూడా దేవుడు ఉంటాడు, అందరం భక్తితో ఉండాల్సిందే. కానీ దేవుడి పేరు రాత్రి చేసే తరుణంలో గ్రాడ్యుయేట్ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిన మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్రం ఇంకా 4 ఏళ్ళు యావత్ దేశంలో మేటి రాష్ట్రం అభివృద్ధిలో సంక్షేమంలో అన్ని ఫలాలు ఎన్నికలు నిర్వహించినటువంటి అన్ని హామీలు కూడా ఒకటొకటిగా చేరుస్తూ ప్రజలకు సమాచారం అందించడం ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. ముఖ్యమంత్రిగా మాత్రం ఎక్కడ పట్టుదల దేశాలు లేవు. ప్రజల సంక్షేమం లేక ముందుకు పోతున్న తరుణంలో జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది. నేను మళ్ళీ ఈ ద్వారా బీజేపీ నాకు అడుగుతా ఉన్నాను, మీరు కేంద్రం నుంచి ఏమి తెచ్చారు ప్రజలలో, ఈ సంవత్సరం ఏం తెచ్చారని ఏ మొదలు అడుగుతా ఉన్నాను. గ్రాడ్యుయేట్ నిలదీయాలని నేను కోరుతా ఉన్నాను. బడ్జెట్లో రూపాయి కూడా తెలియనటువంటి స్థోమని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇది వచ్చి ఓటు అడిగితే వారు నిలదీయాల్సిన అవసరం ఉందన్నమాట కూడా నేను పట్టణంలో నేను కోరుతా ఉన్నా. సంక్షేమ అభివృద్ధి 2 కళల ముందుకు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నరేంద్ర రెడ్డి గారి గెలుపు ద్వారా ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, విద్యార్థులు మీ సమస్యలు మీకు మమేకమై ఈ 4 జిల్లాల సమస్యలు పోరాడేందుకు నరేంద్ర రెడ్డి గారి ఎమ్మెల్సీగా ప్రతి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి మా దృష్టికి ఈ సమస్యలు పరిష్కారమే కాకుండా ఖాళీ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను నింపే విధంగా నరేంద్ర రెడ్డి గారి ప్రయత్నం ఉంటుంది అనే మాట కూడా ఈ సందర్భాన్ని మనం చేస్తూ, ఈ ఎన్నిక పని తీరు మీద, పని దొంగల మీద, ఒకరి బీజేపీ నాయకుల మీద ఇచ్చే తీర్పుగా ఉండాలని మీ అందరూ కూడా నేను మనసారా వేడుకుంటా ఉన్నాను. విద్యార్థులు నిలిపిన వేదికమైన ప్రజలందరూ అందజేయడం ఉన్నాయి. లీడర్లు పనితనమైన లీడర్ల వల్ల కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి గుండు 0 వచ్చింది. సిగ్గుతో తలవంచుకోవాలి. గుండు 0 అంటే గుండు 0. ఆంధ్ర కొత్త బడ్జెట్ వచ్చింది. బీఆర్ మీద ఎన్నికల బడ్జెట్ పెట్టారు. కొత్తగా రాష్ట్రంలో ఏర్పడిన తెలంగాణకి 1 రూపాయి కూడా తేవడానికి శాతగాని ఈ 4 ఎంపీలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని నేను అడుగుతా ఉన్నాను. మీరు ప్రశ్నించాలి. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు శాతకాలే కదా, బడ్జెట్ 1 రూపాయి పేరే కదా, ఎందుకు ఓటు అడుగుతున్నారు, నేను ఎందుకు నీకు ఓటు వేయాలని ప్రశ్నించాల్సిన మనం చేస్తా ఉన్నాను. కానీ లేదు, కేంద్ర ప్రభుత్వం వచ్చి డబ్బులు ఇచ్చే కాదు కాదు, ఎన్నికల్లో మాత్రం గెలవాలి. అది కూడా దేవుడి పేరు మీద. అరే నాయన 3 సార్లు దేవుడి పేరు ఉంటే ఓటు అడిగారు. నేను ఇలా మోడీ గారిని బీజేపీ నాయకులు సూటిగా అడుగుతా ఉన్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 10 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో ఏ వర్గానికి ఏం చేశారో అది చెప్పి ఒక్కసారి ఓటు అడగాలి. ఉద్యోగస్తులకు ఏం చేశారు, నిరుద్యోగులకు ఏం చేశారు, పేదవారికి ఏం చేశారు, బీసీ ఎస్సీ మైనార్టీకి ఏం చేశారు. మీరు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రభుత్వం వ్యాపారం చేసి లక్షల కోట్లు గడించింది. సామాన్యుడు నడ్డొచ్చింది. సామాన్యుడు బతకలేని పరిస్థితికి ఇలా బీజేపీ ప్రభుత్వం పరిస్థితులు తీసుకొచ్చింది. ఇవాళ మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారు. దేవుళ్ళ చోట దేవుడు ఉంటారు. మేమందరం కూడా పొద్దున పూజ చేసుకుంటే బయటకు రాము. కానీ దేవుడి పేరు మీద ఎప్పుడు ఓట్లు అడిగే పరిస్థితి రాదు. కానీ చేస్తామని అడుగుతాం, వాళ్ళు చేసి చూపించి ఓట్లు అడుగుతాం. అదే కాంగ్రెస్ నైతికమైన మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇలా ధైర్యంగా చెప్పుకుంటా ఉన్నాం. ఆర్థిక నిర్బంధం ఉన్నా
ఇవ్వాల్సిన సంక్షేమం, ఇవ్వాల్సిన అభివృద్ధి ఇస్తా ఉన్నాము. ఎక్కడ కూడా ఆపట్లే. వెనుక ముందు కావచ్చు, కానీ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. ఇలా నరేంద్ర ఎన్నికలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. మేము ఇలా మాట ఇస్తా ఉన్నాం. వచ్చే రోజుల్లో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేస్తాం. ఇదే నరేంద్ర రెడ్డి గారి అభ్యర్థిని పక్కన పెట్టుకుని వాగ్దానం చేస్తా ఉన్నాం. మిత్రులారా, వచ్చే రోజుల్లో ఈనాడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఖాళీ ఉద్యోగాలని భర్తీ చేస్తాము. వీరి ద్వారా వాగ్దానం చేస్తా ఉన్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీని అన్ని రకాలుగా ఆదుకుంటామనే మాట ఈ సందర్భంగా ఆలోచిస్తా ఉన్నా. మిత్రులారా, బాన్స్వాడికి ఒక పటిష్టమైన చర్చ కలిగిన ప్రాంతం ఇది, పట్టుదల కలిగిన ప్రాంతం, పౌరుషం కలిగిన ప్రాంతం ఇది. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక్క ఓటు కూడా పొందు కాకుండా కాంగ్రెస్ అభ్యర్థికి వేయాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2వ నంబర్తో నరేంద్ర రెడ్డి పక్కన 1 నంబర్ రాసి ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ఎన్నికను ప్రెస్టీజ్గా తీసుకొని నరేంద్ర రెడ్డి గారిని గెలిపించాల్సిన ఆవశ్యకంగా ఉంది. అభ్యర్థి పరంగా చూసినప్పుడు నాకంటే ముందు మాట్లాడిన పెద్ద చెప్పారు, ఒక విద్యావేత్త గడిచిన 3 దశాబ్దాల నుంచి విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తెలంగాణలో విద్యావంతం చేస్తూ వేలాది మందికి అట్లాగే ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈనాడు ఒక యువతకు సంబంధించినటువంటి అట్లాగే అధ్యాపక సమస్యల పరిష్కారం కోసం ముందుకు వచ్చినటువంటి విద్యావేత్తను గెలిపించాలన్నది అభ్యర్థి పరంగా చూసిన నరేంద్ర రెడ్డి గారిని గెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ కాంగ్రెస్ బీజేపీ పార్టీ మధ్యనే పోటీ జరుగుతా ఉంది. బీజేపీ పార్టీ పరంగా చూసిన బీజేపీకి ఓట్లు అడిగేటువంటి నైతికత లేదు. ఈరోజు ఈ ఎన్నిక నరేంద్ర రెడ్డి గారి ఎన్నిక కాదు, ఇది మనందరి ఎన్నిక. పెద్ద మెజార్టీతో నరేంద్ర రెడ్డి గారిని గెలిపించాలని ఎందరికీ సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ గెలిపించాల్సినటువంటి అవసరం ఎంతగా ఉంది. ప్రెస్టీజ్ గా తీసుకోవాలి. ముఖ్యమంత్రిగా నరేంద్ర రెడ్డి గారు సుదీర్ఘ కాలంగా విద్యా వ్యాప్తి కోసం విద్యాలయాలు స్థాపించి విద్యార్థులు విద్యను అందిస్తూ చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి సమాజం పట్ల స్పృహ అంటే అభ్యర్థి పరంగా చూసినా కూడా పట్టపద్ధతులుగా నరేంద్ర రెడ్డి గారికి ఓట్లాల్సిన అవసరం ఉంది. రెండవది, కాంగ్రెస్ పార్టీ పరంగా చూసినా కూడా ఎన్నో అంశాలు, ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపడిన గెలిపించాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా అందరూ కూడా మేధావులు, విద్యార్థులు చదువు రావాలి. ఈరోజున ఒకటి తెలంగాణ రాష్ట్ర పరంగా చూసిన గడిచిన 10 సంవత్సరాల పరిపాలన పరంగా చూసినా కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో తెలంగాణలో నష్టం లేదని తెలిసి కూడా సోనియా గాంధీ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం కూడా జరిగింది. బీజేపీ పరంగా చూస్తే ఎప్పుడో తెలంగాణ 25 రావాలి. కేవలం రాజకీయ కోణంలో దేశంలో 3 రాష్ట్రాల నుంచి తెలంగాణ మొదలు పెట్టింది. రాజకీయంగా అంటే ఆనాడు అటాక్ చేసినట్టు. అంటే మరి ఎన్నికల్లో వాళ్ళకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు. 5 మంది బీజేపీలు, 8 మంది బీజేపీ శాసనసభ్యులు. మనం బడ్జెట్ చూసినాం. బడ్జెట్ పరంగా చూస్తే మరి బీహార్ గెలిపించారు, అక్కడ ఉత్తరప్రదేశ్ గెలిపించారు, మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గెలిపించారు. మనకి ఇచ్చినది స్పష్టంగా పూర్వచ్చినట్టుగా కనపడతా ఉంది. సమర్పించాలని ప్రయోగిస్తా ఉంది. అంటే రాష్ట్రం ఇవ్వలే, నిధులు ఇవ్వలే. మరి ఏ ప్రకారం వాళ్ళు ఇలా ఓట్లు అడిగే హక్కు ఉంది ఈ రోజున. అందుకనే ఇలా బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేదు. ఎందుకు లేదు అంటే
అంటే లోపాయకారి ఒప్పందంతో కాంగ్రెస్ పార్టీ గెలవద్దని బీఆర్ఎస్ బీజేపీ ఒకటే రోజున అంతర్గతంగా సపోర్ట్ చేసి ఖాతా చేస్తా ఉంది. మరి 10 సంవత్సరాల పరిపాలన చేసేటువంటి కేసీఆర్ పరిపాలన గొప్పగా చెప్తాడు. ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా యాక్టివేట్ వాళ్ళ యొక్క బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళ సంబంధించిన పత్రికలు కావచ్చు, ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ ద్వారా గొప్ప మాట్లాడతారు. నిన్న కూడా చూసినాం కేసీఆర్ బర్త్డే సందర్భంగా మళ్ళీ రావాలని కోరుకుంటున్నాడు ఇచ్చింది. కేసీఆర్ పరిపాలన మళ్ళీ రావాలని కోరుకుంటున్నాడు. ఎవరితో ఎందుకు కోరుకుంటున్నారు? ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్పి లక్షల కోట్ల రామాయణ వచ్చిన తర్వాత ధనిక రాష్ట్రం అయిన తర్వాత కూడా 8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా అది ఉద్యోగులకు మొదటి ప్రస్తుతానికి జీతాలు ఇవ్వని పరిస్థితి ఉంది. ఉద్యోగాలు 10 సంవత్సరాల ఉద్యోగాలు ఇవ్వలేదు. కేవలం సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సుమారు 50,000 ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇంత రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి నియంత్రణతో పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ అయినా బీజేపీ కూడా మతాలు కొట్టేసి ఈ రోజున రాజకీయ పక్కన చేస్తారు. 10 సంవత్సరాల్లో గ్రామీణ స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ ప్రజల యొక్క స్థితిగతులు కానీ బతుకులు కానీ మెరుగైనయా? ఏమో అంశాలు కూడా. అట్లాగే ఈ రోజున బీజేపీ పార్టీకి సంబంధించి ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, ప్రవర్తిస్తారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇన్ని ఇబ్బందులున్నా, ఇన్ని అవగాహనలున్నా, ఇబ్బందులుగా చెప్పిన ప్రతి మాట కూడా నిలబెట్టిన కాంగ్రెస్ చేస్తాం. 6 గ్యారెంటీలు కావచ్చు, ఈ రోజున రుణమాఫీ చాలా కాలం చేస్తాం. అలాగే విద్యను పెంపొందించడం కోసం ఈ రోజున ఒక్కొక్క నియోజకవర్గంలో 2,500 స్టూడెంట్స్ కార్పొరేట్ స్థాయిలో మించినటువంటి విద్యాలయాన్ని ఒక్కొక్కటి 200 కోట్ల రూపాయలకి నిర్మాణం చేసేది ఆలోచన చేస్తాము. అందుకనే అభ్యర్థి పరంగా చూసినా, పార్టీల పరంగా చూసినా కూడా ఈనాడు నరేంద్ర రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం చాలా ఉంది. మరో ముఖ్యమైన విషయం, ఈ యొక్క పట్టభద్రుల ఎన్నికల రిజల్ట్ ప్రభావం రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల పైన దీని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వేదిక పైన కానీ వేదిక ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి 100 ఓట్లకు ఒక నాయకులు, కార్యకర్తలు బాధ తీసుకొని ఒక్కొక్క అభ్యర్థి కనీసం ఒక్కొక్క పట్టభద్రుని ఒక్కొక్క ఓటరు కనీసం 4-5 సార్లు వాళ్ళు కలిసి ఈ అన్ని అంశాల పట్ల, సామాజిక అంశాల పట్ల, ఆర్థిక అంశాల పట్ల, పరిపాలన పట్ల బీజేపీ చేస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది, గతంలో చేస్తూ ఇప్పుడు చేస్తుంది. ఈ అన్ని అంశాల పట్ల మీరు వాళ్ళకు వాళ్ళందరూ చర్చ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నింటినీ కూడా నేను సోషల్ మీడియా ద్వారా అవాస్తవాన్ని వాస్తవాలుగా చిత్రించే ప్రయత్నం చేస్తూ ఇబ్బంది పెట్టే కార్యం చేస్తారు. కాబట్టి పక్కన పెట్టే కార్యం చేస్తాడు. కాబట్టి మరొకసారి మీ అందరికీ సభ్యులైన విజ్ఞప్తిస్తూ, ఈ ఎన్నిక నరేంద్ర రెడ్డి గారి ఎన్నిక కాదు, రాబోయే ఎన్నికల్లో సర్పంచ్గా, ఎంపీగా, డెప్యూటీగా, ఎంపీగా, జిల్లా కేంద్రంగా మీకు స్థానాలు కూర్చోవాలంటే నరేంద్ర రెడ్డి గారిని గెలిపించడమే దానికి పునాది వాస్తవాన్ని మర్చిపోతుందని మీ అందరికీ సభ్యులుగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. మాట్లాడి తక్షణమే మీకు ఫీజు రియంబర్స్మెంట్ డ్యూస్ ఉందేమో అది తక్షణమే రేపు కొంత ఇచ్చిన ఇంకా కొన్ని ఆర్డర్లు కూడా మీకు వచ్చే బాకీలు 3 సంవత్సరాలు, కేసీఆర్ 3 సంవత్సరాలు ఇవ్వలేదు, అది 1 సంవత్సరం, 4 సంవత్సరాల బాకీలు ఉన్నాయి. అవన్నీ బాకీలు కూడా త్వరలో ఇవ్వబోతున్నాము అని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇవి విద్యార్థులు ఎంతో సంతోషపడతాయో మా ఫీజు రాలే, మరి గ్రాంట్లో నడిపోలేక కాలేజీలో సర్టిఫికేట్ అడిగితే మీ ఫీజు రాలేదు, మీరు సర్టిఫికేట్ ఇవ్వాలనుకున్నాం.
తల్లిదండ్రులు పరిశ్రమ ఇప్పుడైతే పరిశ్రమ అవసరం లేదు. మీ తల్లిదండ్రులకు నేను హామీ ఇస్తున్నాను, మీ డబ్బులు మీ అందరికీ ఎవరికి బకాయిలు ఉన్నాయో అన్ని కూడా వెరీ సూన్ తొందరగానే మీ డబ్బులు మీ ఖాతాలో పడతాయి. ఈ కాలేజ్ పిల్లలకు మీరు రెస్పెక్ట్ గా వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళకి ఇచ్చేయని కూడా మా యజమానులకు హామీ చేస్తున్నాను. యజమానులు కూడా చెప్తున్నాను, మీ ఎవరు వస్తున్నాడు ఇప్పుడు కాలేజ్ నడిపించే వాళ్ళకు ఏమి ఇబ్బందులు ఉంటాయో ఆయన నరేంద్ర తెలుసు. నరేంద్ర గారి మీ వాళ్ళకి ఒక సభ్యుడు, మీ కాలేజ్ అన్ని కూడా కాలేజీలో ఈ స్కూల్స్ ఉన్నాయి, మీ కూడా ఉన్నాడు కాబట్టి మీరంతా తప్పనిసరిగా మతాల పేరుకో కులాల పేరుకో కాకుండా చేయాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ కులం మతం తప్ప అభివృద్ధి ఏం చేసింది? తెలంగాణ 2 బడ్జెట్లో మన ప్రభుత్వం వచ్చినాక దాంట్లో గుర్తించున్నారు మోదీ గారు. ఒక్క నాయక చెయ్యాలి తెలంగాణ సింగిల్ ఎంపీ బీజేపీ ఎక్కడ తెలంగాణ లేదు. ఒకవేళ ఈ తెలంగాణ పోటీ కంటే ముందుకు కాకుంటే మోదీ గారి ప్రధానమంత్రి అయితే మాత్రం తెలంగాణ స్వస్థ రాకపోతుంది అని అన్నాడు. ये बहुत गलत हुआ है कि तेलंगाना आंध्र की तकसीम नहीं होना चाहिए। कैसे होगा बिल पास होगा, सुषमा स्वराज नहीं बिल पास होगा। बीजेपी चरित्र ఉంది. బీజేపీ ఎక్కడ కూడా మన తెలంగాణకు అభివృద్ధి చేసినట్టు ఒక సింగిల్ ఎంపీ మేము ఆల్రెడీ కిషన్ రెడ్డి బండిస్తుంటే మేము అందరూ చెప్తున్నాం, అయ్యా ఏమి ఇచ్చేదా తెలంగాణకు చెప్పండి. కనీసం మనకు ఇచ్చిన వాగ్దానాలు వాగ్దానించేదా అది కూడా ఇవ్వలేదు. మన డెవలప్మెంట్ అన్ని కావాలంటే మనం మీరందరూ ఇవాళ మీ మధ్యలో మహేష్ కుమార్ గౌడ్ వచ్చిన తెలంగాణ ముఖ్య ఒక వెల్కమ్